మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్లో మర్చిపోలేని ప్రాజెక్టు 'మెరుపు'. 'మగధీర' తర్వాత భారీ అంచనాలతో 2010 ఏప్రిల్ 30న ప్రారంభమైన ఈ స్పోర్ట్స్ డ్రామా కేవలం 15 రోజుల షూటింగ్ తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. దర్శకుడు ధరణి చెప్పిన కథపై మెగాస్టార్ చిరంజీవికి నమ్మకం ఉన్నా బడ్జెట్ అదుపు తప్పడం, షూట్ చేసిన రష్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 కోట్ల బడ్జెట్ కాస్త 45 కోట్లకు చేరడం, కేవలం తొలి షెడ్యూల్కే 8 కోట్లు ఖర్చు కావడంతో నిర్మాత ఆర్బీ చౌదరి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ రోజే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తాయి. కానీ రకరకాల కారణాల వల్ల కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోతాయి. మరికొన్ని సినిమాలు కొంత షూటింగ్ పార్ట్ అయ్యాక అటకెక్కుతుంటాయి. టాలీవుడ్లో ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాల గురించి చర్చ వేస్తే మెగా అభిమానులకు మొదట గుర్తొచ్చే పేరు రామ్ చరణ్ 'మెరుపు'. 'మగధీర' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. సరిగ్గా అదే సమయంలో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 2010 ఏప్రిల్ 30న 'మెరుపు' సినిమా ఘనంగా ప్రారంభమైంది. సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్పై బీఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టారు. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో చిరంజీవి విజేత లాంటి క్లాసిక్ అవుతుందని చరణ్ ఎంతో ఎగ్జైట్ అయ్యి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభం నుంచే హీరోయిన్ల విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముందుగా బాలీవుడ్ భామ షాజన్ పదాసిని అందుకున్న ఫోటోషూట్ తర్వాత ఆమె ప్లేస్లో కాజల్ అగర్వాల్ను ఎంపిక చేశారు. అయితే డేట్ సర్దుబాటు కాక కాజల్ తప్పుకోవడంతో ఇలియానాను సంప్రదించారు. ఇలా షూటింగ్ మొదలవక ముందు సినిమాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధానంగా 2 బలమైన కారణాలున్నాయి. ముందుగా ఈ సినిమాకు 35 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ ధరణి మరో 10 కోట్లు అదనంగా అడిగేసరికి నిర్మాత ఆర్బీ చౌదరి వెనకడుగు వేశారు. చిరంజీవి నచ్చజెప్పడంతో చెన్నైలో 15 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే కేవలం ఆ 15 రోజులకు దాదాపు 8 కోట్లు ఖర్చు అవ్వడం నిర్మాతను షాక్కు గురి చేసింది. షూటింగ్ జరిగినంత వరకు రష్ చూసిన చిరంజీవికి అవుట్పుట్ అంతగా నచ్చలేదు. స్క్రిప్టులో మార్పులు చేయమని సూచించినా అనుకున్న విధంగా ఫలితం రాదని భావించి డైరెక్టర్ ధరణితో మాట్లాడి ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఇదే బ్యానర్లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా సెట్స్ పైకి వెళ్లడంతో 'మెరుపు' ప్రాజెక్టు పూర్తిగా మూలన పడిపోయింది. ఈ సినిమాలో రామ్ చరణ్కు కోచ్గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్వి ప్రసాద్ ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తారని వార్తలు వచ్చినా అవి కేవలం పుకార్లకే పరిమితమయ్యాయి. అలా ఒక మంచి స్పోర్ట్స్ డ్రామాను చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ ఆశలు ఆ విధంగా అడియాశలైపోయాయి. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న 'పెద్ది' యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. మరి మెగాస్టార్ క్లాప్ కొట్టిన 'మెరుపు' మూవీ ఆగిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.